మీడియా మిత్రులకు శుభ సాయంకాలం. పంజాని మండలం చెల్లావారిపల్లి నాగిరెడ్డిపల్లి పంచాయతీలో నిన్న లావణ్య అనే అమ్మాయి చెల్లవారిపల్లిలో ఒక కొండకు చెవి చెట్టుకు హ్యాంగింగ్ వేసుకుని చనిపోయిందని చెప్పేసి తండ్రి చెంగల్రాయప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు 131 క్రైమ్ నెంబరు 194 BNS కింద డెత్ బై హ్యాంగింగ్ కేసు నమోదు చేసినాము. అందులో వారు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా హేమరాజ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిను కాలేజీకి వెళ్తుండగా బస్సులో నుంచి దిగి మళ్ళా తర్వాత ఈవినింగ్ మళ్ళా బస్సులో వచ్చేసింది అని చెప్పేసి వారికి ఎవరో సమాచారం ఇస్తే వారి ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు మందలించడం జరిగిందని, ఆ విషయంగా ఉదయం 6:30 గంటలకు చెల్లవారిపల్లి పక్కన కొండకు ఉరి వేసుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చినారు. అందులో హేమరాజు పైన డౌట్ ఉందని చెప్పేసి మనకు ఫిర్యాదులో జతపరచడం జరిగింది. ఈరోజు ఇంక్వెస్ట్ అయిపోయి పోస్ట్ మార్టం చేసే టైంలో ఆసుపత్రి దగ్గర అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు మరియు వారి బంధువులు మేమిచ్చిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ చేయడం జరిగింది. మేము పత్రికా సముఖంగా తెలియజేయడం అంటే, వారు ఏదైనా సాక్ష్యాధారాలు ఇచ్చినట్లయితే నిజానిజాలు తేల్చి దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ఆధారాలు రాలేదు. అలాంటి ఆధారాలు దొరికితే ఏదైతే సెక్షన్ ఆఫ్ లా ఉంటుందో దాని ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అమ్మాయి మైనరు అయినా సరే చట్టపరంగా దర్యాప్తులు నిజానిజాలు బయటపడినట్లయితే దాంట్లో ఏం చేయాలో చట్టపరంగా 100% వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. సార్ అబ్బాయిని ఏమైనా విచారించాలి సార్? విచారిస్తాం. ఇంతవరకు విచారించలేదు అబ్బాయిని. సార్ వాళ్ళ నుంచి మాకు పోలీసులు సహకరించడం లేదు అని అంటున్నారు. దానిపైన సార్ కాపాడే ప్రయత్నం చేస్తానని అంటున్నారు సార్. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కానీ గ్రామస్తులు కూడా కానీ ఆ అబ్బాయిని సేవ్ చేయడం కోసమే పోలీసులు చాలా సాయశక్తులు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకు అబ్బాయిని ఎంక్వైరీ చేయట్లేదు. కనీసం అబ్బాయి ఏమాత్రం ఆ అబ్బాయి దగ్గర ఎటువంటి అడగడం చర్యలు తీసుకోవట్లేదని అంటున్నారు. ఇప్పుడు మనకు నిన్న ఫిర్యాదు అనేది ఈరోజు ఇంక్వెస్ట్ పెట్టి మనం పోస్ట్ మార్టం చేపిస్తున్నాం. ఈ సమయంలో వాళ్ళు పలానా వ్యక్తిని ఏం చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి అన్నారు. వాళ్ళకు కూడా మేము వాళ్ళ ఎదురుగానే చెప్పు, మీరు ఏదైతే ఇచ్చిన ఫిర్యాదు ఉందో దాని ప్రకారం నిజానిజాలు తీర్చి అతనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళకు చెప్పడం జరిగింది. మీకు కూడా చెప్తాను. ఇప్పుడు అబ్బాయి ఒక ఫోన్లో ఒక రికార్డింగ్ పంపించాడు కదా సార్, నిన్న అమ్మాయితో తిరిగామనేసి అంతా అని. మాకు అందలేదండి. ఆ వాయిస్ రికార్డింగ్ మీకు రాలేదు సార్? అందలేదు. మేము సేకరిస్తాం చెప్పారు సార్. అంటే అది కదా. దీంట్లో ప్రాథమికంగా ఎస్ఐ గారు దీంట్లో కేసు నమోదు చేయడం జరిగింది. అనుమానాస్పద వృత్తి కింద ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయాల ఆధారంగా ఏదైతే వాళ్ళు అలిగేషన్ పెడుతున్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలు పూర్తిగా సేకరించి నిజంగా ఆ అబ్బాయి చర్యల వల్ల అమ్మాయి చనిపోయినట్లయితే తప్పనిసరిగా సంబంధించిన సెక్షన్ల ప్రకారం అతని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేసి అతను కఠినమైన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, మీడియా మిత్రులు దయచేసి నిజానిజాలను మాత్రమే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత ఐఓ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారి ద్వారా మాత్రమే న్యూస్ స్ప్రెడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా సమాజంలో భయభ్రాంతి కలిగించే విధంగా, పోలీస్ ఇమేజ్ తగ్గించే విధంగా ఎవరు కూడా ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పి మరీ కోరుకుంటున్నాం. సార్ ఒకవేళ అబ్బాయి తప్పు ఉందంటే ఎలాంటి కేసులు పెడతారు సార్? తప్పనిసరిగా అతని మీద 306 IPC ప్రజెంట్ ఉన్నటువంటి సెక్షన్ ప్రకారం, అదేవిధంగా రిమైనింగ్ సెక్షన్ అన్నిటి కూడా మేము క్రోడీకరించి దాన్ని బట్టి మా యొక్క లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని జైలు పంపిస్తాం.